క్రిస్టియన్ అయితే హిందూ అయితే ముస్లిం అయితే ఎవరైతే వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉంటాయి. క్రిస్టియన్ పక్కన పెట్టాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా దళిత క్రిస్టియన్లను వేరు చేయాలని ఒక పుట్ట పట్టింది. దాన్ని ఉద్దేశించి అన్నిగా మాట్లాడుతున్నాం కాబట్టి కోరుతా ఉన్నాం. జై భీమ్. మొత్తం అందరూ చల్లవలన ఒక్కసారి మనం గట్టిగా అంటేనే మన లోపల శక్తి కూడా బయటకు వస్తుంది. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా మరి విజ్ఞాన జ్యోతి యాత్ర ఏర్పాటు చేస్తూ మరి ఆ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్న మన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నారాజన్న గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యూబన్న గారికి, అలాగే ఎంఆర్పిఎస్ మరి స్టేట్ లీడర్ అయిన మన మను కుమార్ అన్న గారికి, అలాగే పుట్టరామన్న గారికి, సురేంద్ర అన్న గారికి, కేడల ప్రసాద్ అన్న గారికి, అలాగే బీసీ సంఘం అధ్యక్షుడు మన రైతుసన్న గారికి, అలాగే ఉన్న ముఖ్య నాయకులకు, పలు ప్రజా సంఘాల నాయకులందరికీ, అలాగే స్టేజ్ కింద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. మరి ఇంత మంచి కార్యక్రమము ఏర్పాటు చేసిన నాగరాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. గత 4 సంవత్సరాల నుంచి మరి విజ్ఞాన యాత్ర అనేది మనకు ఏర్పాటు చేసి ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి 5వ సంవత్సరం 4వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. ఈ యాత్రకు సంబంధించి మనము మన విషయాలను మరి అన్నలు పెద్దలు చర్చిస్తారు కాబట్టి మనము ఎంతమందిని తీసుకెళ్తాం, ఈ యాత్రను ఎంత సక్సెస్ చేద్దాము అనే కార్యక్రమమే ఇది. అంబేద్కర్ చెప్పాలంటే ఇక్కడ అందరూ 2 గంటలు 3 గంటలు చెప్తారు కాబట్టి ఇక అవన్నీ కాకుండా 2 మాటలతో కూడా మనం కూడా ముగియాలి. ఒకటి అన్న, మేము దళితులము, అలాగే మేము మతపరమైన క్రిస్టియన్లము. మేము దళితులమా క్రిస్టియనమా అనేది మేము అర్థం కాని పరిస్థితుల్లో మీరు అంటే మేము ఏం తినాలో కూడా పైన ప్రభుత్వమే చెప్తాంది. మత స్వేచ్ఛ కాదు, తినేది కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి మనం అందరము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మనం అందరం ఐక్యంగా ఉండి దీని విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా మనము ఆలోచించి దాన్ని సవరణ చేసే రీతిగా మనం అందరం పోరాడాలని చెప్పని, అలాగే మరి వచ్చే ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జయంతి కాదు, సమానత్వ దినోత్సవం. అంబేద్కర్ ఆశయాలు ఏంటంటే అందరూ సమానంగా ఉండే విధంగానే దాని సమానత్వ దినంలోనే మనము ఉండి మరి నాగరాజన్న సారథ్యంలో ఆ సభను సక్సెస్ చేయాలి, ఆ ర్యాలీని విజయవంతం చేయాలి. మా వంతుగా శక్తుల ఎంతమంది చెప్పమన్నా మినిమం ఒక 500 మంది క్రిస్టియన్లను మేము తీసుకొచ్చే రీతిగానే మేము ఉంటామన్నా. 500 మందిని అక్కడ కూర్చోబెట్టి మీ ద్వారా మరి ఈ ప్రపంచానికి దాడి చెప్పే విధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాగరాజన్న లెక్కనే చేయాలని. ఎందుకు అంటే ఈరోజు మనము బతుకున్నాము అంటే కారణమే అంబేద్కర్ గారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బతుకున్నామంటే కారణమే అంబేద్కర్ గారు. అంబేద్కర్ జయంతిని ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీ స్ఫూర్తి తీసుకొని మన రాష్ట్రం మొత్తం అలాగే దేశం మొత్తం చేయాలని చెప్పని మీరు ఏది చెప్పినా కూడా నాకు తూత చెప్పకుండా 14వ తారీఖున ఒక 500 మంది క్రిస్టియన్లతోని 500 మంది దళితులతోని మరి ఇంకా ఎక్కువైనా కూడా వాళ్ళు కూడా తీసుకొచ్చే విధంగానే ఉంటామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగంలో 340 ఆర్టికల్ బీసీల కొరకు రాసిండు. 341 ఆర్టికల్